ఎముకల పటుత్వం పెరగాలంటే ఏం చేయాలి? లేదా బోన్స్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి? అని రొటీన్‌గా మా ఓపీడీలో అడుగుతుంటారండి. హాయ్! దిస్ ఈస్ డాక్టర్ మనోజ్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్కా హాస్పిటల్, కర్నూల్. మెయిన్‌లీ మనకి 3 థింగ్స్ అవసరమండి. 1 రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్, 2 విటమిన్ డి3, 3 కాల్షియం. కాల్షియం అనేది మనకి డైలీ రిక్వైర్మెంట్ 1 గ్రామ్ టు 1.2 గ్రామ్స్ పర్ డే అవసరం. సో, దీనికి కావాల్సిన డైట్ రిక్వైర్మెంట్స్ ఏవేవి అంటే మెయిన్‌లీగా మనకు మీట్ ప్రొడక్ట్స్ అండి. పాలు, పెరుగు, పన్నీరు. దీస్ ఆర్ వెరీ కాల్షియం రిచ్ డైరీ ప్రొడక్ట్స్ అనేటివి. నెక్స్ట్ వెజిటబుల్స్ పాలక్, మేథి, బీట్రూటు, బ్రకోలీ. సో, ఇవి కూడా మనము డైట్‌లో ఇంక్లూడ్ చేయాలండి డైలీ. నెక్స్ట్ నాన్ వెజ్ ఐటమ్స్‌లో మెయిన్‌లీ ఫిష్ అండ్ ఎగ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. తర్వాత వచ్చేసి మనకి మెయిన్‌గా రాగి జావ, రాగి సంకటి, నువ్వుల లడ్డు, గ్రౌండ్‌నట్ చిక్కీ. సో, ఇవన్నీ మెయిన్‌గా కాల్షియం రిచ్ ఫుడ్స్ అండి. దీంతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. బాదం రోజు రాత్రి నానబెట్టి పొద్దున తినడము, 10 బాదం పప్పులు, పిస్తా పప్పులు, అంజీరు. సో, ఈ డైట్ రిక్వైర్మెంట్స్ అనేది మనం ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. దీంతో పాటు విటమిన్ డి3 కూడా అవసరమండి. ఎందుకంటే విటమిన్ డి3 ఉంటేనే మనకి కాల్షియం అబ్జర్వ్ అవుతుంది. విటమిన్ డి3 అనేది మనకి మార్నింగ్ సన్ ఎక్స్‌పోజర్ డైలీ 15 మినిట్స్ ఉంటే చాలండి. ఇంకా అవసరమైన వాళ్ళకి అంటే అబోవ్ 50 ఇయర్స్ బీఎండీ అంటే డెక్సా స్కాన్ ద్వారా బీఎండీ టెస్ట్ తక్కువ వచ్చిన వాళ్ళకి కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తామండి. థ్యాంక్ యూ.